అనవసరంగా ఇలా జోలికొచ్చా. అసలు నువ్వు ఎవరు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నిన్ను ముక్కలు ముక్కలుగా నరుగుతున్నా కొడక. రేయ్ అన్నా, వీడిని మన అడ్డాకు తీసుకురండి. ఎట్లా కుడతాడు చూడన్నా. మళ్ళా చూసుకుందారా అన్న, నడువన్నా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఏంటి మాట్లాడకుండా సీరియస్గా ఉన్నావు? నువ్వు చేసిన ఘనకార్యాలు నాకు తెలిసాయి కాబట్టి. నేనేం చేశాను? నువ్వు చేసిన మర్డర్స్ గురించి తెలిసింది. నీకెలా తెలిసింది? టెన్షన్ పడకు, నేను నిన్నేం చెయ్యను. నువ్వెవరు లవ్ చేస్తున్నావో తెలుసా? నేను నిన్నెందుకు కలిశానో తెలుసా? వాణ్ణి నువ్వే నీ చేతులతో పట్టిస్తావని. నువ్వు ఆ మర్డరర్ లవర్ అని లాలపక్క తెలిస్తే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని పిట్టలు నరికినట్టు నరికేస్తాడు. నేను ఈ విషయం చెప్పను, నువ్వే వాడిని పట్టించు. అసలు ఎవరు నువ్వు? లాలప్ప మనుషుల్ని ఎందుకు చంపుతున్నావు? ఇదే యానంలో నేను క్రికెటర్ అవ్వాలని కలలు కంటున్న రోజులవి. అదే టైంకి యానంలో డ్రగ్స్ వాడకం చాలా ఎక్కువైంది. సిటీలో డ్రగ్స్ వాడకం చాలా ప్రమాదకరంగా తయారైంది. ఈ డ్రగ్స్ తీసుకుని ఒకటి చిన్నారిపై రేప్ చేశాడు. 10th క్లాస్ స్టూడెంట్ నుండి ఇంజనీరింగ్ స్టూడెంట్ వరకు ఎవరిని చూసినా డ్రగ్స్ వాడుతున్నారు. ఇక్కడ నుండి డ్రగ్స్ సప్లై కూడా జరుగుతుంది. ఈ విషయంలో పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవడం మానేశారని పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు శేషాద్రి గారు ఉన్నారు. సార్ శేషాద్రి గారు, డ్రగ్స్ గురించి మీరేమంటారు? ఏం చెప్పంటారండి, పిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు డ్రగ్స్ కి బానిసలు అయిపోతున్నారు. దీన్ని నివారించే ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఎప్పటికైనా పోలీసులు స్పందించి చర్యలు తీసుకుంటే చాలా మంచిది. ఇదండి సిటీలో పరిస్థితి. కెమెరామెన్ రాముతో జాయ్సీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మనం ఇంత అర్జెంట్గా మీటింగ్ పెట్టడానికి సిటీలో డ్రగ్స్ మీద ఫోకస్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. సో డ్రగ్ డీలర్స్ని, డ్రగ్ సప్లయర్స్ని ఏ ఒక్కరిని వదలకుండా క్లోజ్ చేయడమే. దీని వెనుక ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా సరే. గాట్ మై పాయింట్? Yes, sir. ఏ రుద్ర, సార్. కంగ్రాట్స్, సార్. నీకు ఐపీఎల్లో ఆడే అవకాశం వచ్చింది. అవునా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు రుద్ర థ్యాంక్స్. నీ హార్డ్ వర్క్, గేమ్ మీద నీకుండే ఫోకసే నిన్ను ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యేలా చేసింది. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం మా నాన్నతో చెప్పాలి.